హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి మనం కామారెడ్డిలో సిరిసిల్ల రోడ్ బైపాస్ రోడ్ కి అయితే వచ్చినాం అన్నమాట. ఇలా గణేష్ షెడ్ లకి అయితే వచ్చేసినాం. ఇంత ముందు అయితే మీరు ఒక షెడ్ లో అయితే గణేష్ అయితే చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి సెకండ్ షెడ్ లకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ కలరింగ్ అయితే అవుతున్నది. వీడియో చూసే ముందు వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి అయితే షేర్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే గణేష్ అయితే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మన కలరింగ్ అయితే మొత్తం అయితే వేస్తున్నారు అన్నమాట. ఇప్పుడైతే మీకు గణేష్ అయితే తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు వినాయకుడు వచ్చేసి అయితే స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు అన్నమాట. ఇక్కడ టోటల్ ఏం కలరింగ్ అయితే అవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, నందిని పట్టుకొని అయితే కూర్చొని ఉంటాడు సింపుల్ గా. వినాయకుడు వచ్చేసి చూడండి, మన కృష్ణుడు బాలకృష్ణుడు లాగానైతే ఉంటాడు అన్నమాట. ఐ మీన్ చిన్నప్పుడు కృష్ణుడు అయితే ఎట్లా ఉంటాడో ఆ ప్యాటర్న్ లో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి చూడండి. కిరీటం కూడా ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకి చిన్న ఫ్రేమ్ టైప్ అయితే వచ్చేసింది అన్నమాట. కిరీటం టైప్ వచ్చేసి చూడండి, మనకు హెయిర్స్ అయితే వచ్చేసారు. హెయిర్స్ అయితే ఒక చిన్న కిరీటం అయితే వచ్చేసింది చూడండి. గణేష్ హైట్ వచ్చేసి మనకు 12 ఫీట్స్ వరకు అయితే ఉంటది. గణేష్ అయితే ఇంకా కలరింగ్ అయితే తొందరలో అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి, లైన్ మొత్తం వచ్చేసి మనకు సేమ్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, మనకు నందిని పట్టుకుని అయితే కూర్చోన్నాడు అన్నమాట వినాయకుడు వచ్చేసి. మొత్తం ఇంకా కలరింగ్ అయితే అవ్వలేదు ఈ షెడ్ లో వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు ఇంకో మోడల్ అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి చూడండి. ఇక్కడ మనకు రథం పైన అయితే కూర్చో ఉన్నాడు అన్నమాట వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, శివుడు అయితే డమరుకం పట్టుకుని అయితే ఉన్నాడు. ఇక్కడ నంది అయితే వచ్చేసింది ముంగట. ఇక్కడ వినాయకుడు అయితే చూడండి, మనకు కాలు కాలు వేసుకొని ఇట్లా కూర్చొని అయితే ఉన్నాడు అన్నమాట. ఇక్కడ సైడ్ లోకి వచ్చేసి చూడండి, మనకు పాములు అయితే వచ్చేసి ఫ్రేమ్ కి వచ్చేసి. ఇక్కడ సైడ్ కి చూడండి, ఫ్రేమ్ కి వచ్చేసి మనకు సింహం కూడా ఉన్నది అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 15 ఎబో అయితే ఉంటది అన్నమాట. అంటే 15 లోపు అయితే ఉంటది. 15 ఎబో ఉండదు, 15 లోపు అయితే ఉంటది అన్నమాట హైట్ వచ్చేసి. గణేష్ అయితే అవ్వలేదు. టోటల్ ఫినిషింగ్ అయినా అయితే చూడండి, ఇంకా చాలా అయితే బాగుంటది. ఈ లైన్ లో ఉన్న మోడల్స్ అయితే సేమ్ మోడల్స్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్ లో ఉన్నాయి అయితే సేమ్ మోడల్ గణేష్ లో. మీకు ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను, చిన్న గణేష్ లో కూడా చూపిస్తాను. ఇక్కడ నా వెనకాల అయితే కనిపిస్తున్నాయి వినాయకుడు వచ్చేసి మనకు సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు చూడండి. బ్యాక్గ్రౌండ్ లో అయితే రౌండ్ ఫ్రేమ్ వచ్చేసింది. మనకు విఠల్ దేవుడు అయితే వచ్చేసిండు అన్నమాట. విఠల్ మహారాజుడు అయితే వచ్చేసిండు. సైడ్ కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కి వచ్చేది చూడండి. ఇక్కడ పంచకు వచ్చేసి అయితే రెడ్ అయితే వేసారు. ఇంకా చిన్న చిన్న వర్క్లు అయితే కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తున్నారు అన్నమాట. ఇక్కడ బొట్టు గిన్నె అయితే కనబడుతుంది మనకు, ఇందాకనైతే వేస్తున్నారు అన్నమాట. నా బ్యాక్ సైడ్ అయితే చూడండి, వెనకాల వాళ్ళు ఇంకా కలరింగ్ అయితే వేస్తున్నారు. ఈ గణేష్ విత్ ఫ్రేమ్ తో హైట్ వచ్చేసి మనకు 7.5 వరకు అయితే ఉంటుంది అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి ఓన్లీ గణేష్ అంటే మనకు 5-6 ఫీట్స్ అయితే ఉంటది అన్నమాట గణేశుడు వచ్చేసి. ఇప్పుడు మీకు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ అయితే కనిపిస్తున్నాడు కదా, లాల్ బహదూర్ టైప్ అయితే ఉంటాడు అన్నమాట వినాయకుడు వచ్చేసి చూడండి. మనకు చేతిని అయితే చక్రం ఒకటి గుడ్డలో కూడా అయితే పట్టుకొని అయితే ఉంటాడు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు గద కూడా ఇచ్చేసి చూడండి. మనకు పంచకు వచ్చేసి అయితే ఎల్లో కలర్ అయితే వేసారు అన్నమాట. ఇంకా మనకు కండు తిన్న కలరింగ్ అయితే టోటల్ అయితే అవ్వలేదు. మనకు బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కూడా చూడండి, ఫ్రేమ్ కి వచ్చేసి కూడా చైర్ కి ఎంత నీట్ గా అయితే కలరింగ్ అయితే వేసారు. మొత్తం ఫినిషింగ్ అయితే నీట్ గా అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, గణేష్ హైట్ వచ్చేసి మనకు 7 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట. విత్ ఫ్రేమ్ తోని. ఇక్కడ ఫ్రేమ్ కూడా చూడండి, ఓమ్ అయితే ఇచ్చేసిండు పైన వచ్చేసి. విత్ ఫ్రేమ్ తోని 7 ఫీట్స్. వెనకాల ఉన్న లైన్ లో మొత్తం అయితే సేమ్ మోడల్ గణేష్ లో. ఇక్కడ సైడ్ అయితే ఈ మోడల్ అయితే సేమ్ గణేష్ లో అయితే ఉన్నాయి. ఈ లైన్ లో వచ్చేసి ఈ 2 మోడల్స్ అయితే ఉన్నాయి చిన్న గణేష్ లో వచ్చేసి. ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నైతే చూడండి, మనకు డిఫరెంట్ కలర్స్ అయితే వేసారు అన్నమాట గణేష్ లకు వచ్చేసి. ఇక్కడైతే చూడండి, వాళ్ళు కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇంకా మనకైతే కనిపిస్తున్నాయి ఇవన్నీ వచ్చేసి సేమ్ మోడల్స్ చూడండి. ఇక్కడ కలరింగ్ అయితే వేస్తున్నారు చూడండి, మొత్తం చేలతో వేస్తున్నారు అనమాట. చిన్న చిన్న కలర్స్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఆరెంజ్ కొడుతున్నారు. ఇవన్నీ వచ్చేసి సేమ్ మోడల్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో సేమ్ కలర్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మనకు లాల్ బహదూర్ టైప్ ఇవన్నీ వచ్చేసి సేమ్ మోడల్ గణేష్లు అయితే ఉన్నాయి కదా. ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి కదా చూడండి. ఇక్కడ చూసుకుంటే చూడండి, పంచలకు కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మన ఫ్రేమ్ కి కూడా వచ్చేసి అంటే ఐ మీన్ చైర్ కూడా వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, ఇంకా వినాయకునికి అయితే దానికి అయితే కలర్ అయితే వేయలేరు. మనకు పంచకు వచ్చేసి చూడండి ఎల్లో అయితే వేస్తారు అన్నమాట. ఇక్కడ మనకు నగల గిన్నె అయితే టోటల్ గా అయితే ఇంకా మొత్తం అయితే కలరింగ్ అయితే అవ్వలేదు. సేమ్ మోడల్స్ అయితే అక్కడ లైన్ లో అయితే ఉన్నాయి, వాటికి అయితే కలరింగ్ అయితే వేస్తున్నారు. అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, వినాయకుడు వచ్చేసి మనకి ఎడ్ల బండి మీద అయితే కూర్చొని ఉంటాడు అన్నమాట. చూడండి ఇక్కడ ఎడ్లు కూడా చూడండి, కాళ్ళు పైకి లేపైతే ఉన్నాయి అన్నమాట. ఇట్లా పైకి లేస్తున్నట్టు అయితే ఉన్నాయి. వినాయకుడు కూడా వచ్చేసి రుమాలు కట్టుకొని స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు. చేతిని అయితే శంకులు అయితే పట్టుకొని అయితే ఉన్నాడు అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 12 వరకు అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇందాక చూపించారు కదా సేమ్ మోడల్. ఇగో రెడ్ అయితే వేసారు అన్నమాట రుమాల్కి వచ్చేసి. అక్కడ వచ్చేసి ఆరెంజ్ పింక్ అయితే ఉన్నాయి. సేమ్ మోడల్స్ ఎడ్ల బండి మీద అయితే కూర్చొని ఉంటాడు వినాయకుడు వచ్చేసి. కలరింగ్ అయితే అవ్వలేదు. ఇప్పుడు మీకు ఈ సేమ్ మోడల్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇవి అయితే చాలానే అయితే ఉన్నాయి.
ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మన కండువకు వచ్చేసి ఎల్లో అయితే వేసారు, హాఫ్ పంచకైతే వేసారు అన్నమాట. పింక్ వచ్చేసి చూడండి, తలకు వచ్చేసి రెడ్ అయితే వేసారు. ఇక్కడ మనకి ఎడ్ల బండి మీద అయితే కూర్చోన్నాడు వినాయకుడు వచ్చేసి చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. ఇది వచ్చేసి శివుని ప్యాటర్న్ అన్నమాట. ఇది సేమ్ మోడల్ గానీ శివుడు అయితే వస్తాడు. ఇక్కడ సైడ్ కి వచ్చేసి చూడండి అయితే కనిపిస్తున్నారు, వీళ్ళైతే కలరింగ్ అయితే వేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి షెడ్ లో అయితే గణేష్ అయితే మొత్తం చూసారు కాబట్టి గణేష్ నచ్చినట్లయితే వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ప్రతి ఒక్కరికి అయితే షేర్ అయితే చేయండి అన్నమాట.